కమిటీ ఉంది. నూతన కమిటీ వచ్చిన తర్వాత వాళ్ళు కుర్రాళ్ళు కాబట్టి మనకు వయసు ఎక్కువ అయిపోయిందని కుర్రాళ్ళు పెట్టుకుంటాం సార్ అన్నారు. ఆ రీతిగా సరేలేండి, మనం కూడా 75-80 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే చాలా కష్టం కదా, వయసు అయిపోతుంది. దేవుడు కూడా మనం చూసినట్టున్నాడు, మన వయసును బట్టి దృష్టిని బట్టి దేవుడు మనం కూడా రిటైర్మెంట్ ఇచ్చినాడు అనేసి. కానీ గడిచిన వాక్యానికి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగాల్లో రిటైర్మెంట్ ఉంటుంది, సంఘ కాపరికి రిటైర్మెంట్ అంటూ లేదు. ఏ రోజైతే అతను సంఘ కాపరిగా బాప్తిసం తీసుకుని దేవుని యొక్క వాగ్దానం ప్రకారం నడుస్తాడు చివరి క్షణం వరకు. కాబట్టి వయసు అయిపోయినా కూడా ఈ దినాన్ని దేవుడు నన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని లేకపోతే సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త మిగిలిన నామాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇది నన్నైనా ఈ మందిరంలో మీరు చేర్చి నీ వర్తమానం అందించడానికి ప్రభావంతో నా పడవచ్చు. ప్రభావం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వినగల చెవిని భద్రపరచుకోవాల్సిన హృదయాన్ని ఇక్కడ చేరిన ప్రతి పొడ్డుకు అనుగ్రహించి మనం ఆశించి దీవించు. నన్ను మరుగు చేసి నా నోటిని మీ పూర్గా వాడు మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోండి. మా ప్రభు మీ కుమారుని మనం ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులైన వారులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినానికి ఏర్పరచబడిన అంశం హృదయ పరిశోధన. హృదయ పరిశోధన. ఈ హృదయాన్ని పరిశోధించే దేవుడు, పరిశీలించే దేవుడు. ఇది మనం ఆ హృదయ పరిశోధన గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినానికి ఏర్పరచబడిన లేఖన భాగం రైట్. మొదటి దినవృత్తాంతములు 29:17 వచనం ఒకసారి గమనించినట్లయితే, యథార్థ ఇష్టపడుతున్నామని నేను ఎరుగుదును. ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు మా ఇక్కడ. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుతున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం కలవాడనై ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారంటే అర్థమైంది, దావీదు మహారాజు గారు ఈ మాటలు పలుకుతున్నారు. ఎందుకంటే దావీదు గురించి మనకందరికీ తెలుసు. ఆయన గురించి వివరణ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. యెషై కుమారుడు ఎక్కడో అడవిలో గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. అటువంటి అతన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మొట్టమొదటి రాజు ఇశ్రాయేలుకు సౌలు ఎప్పుడైతే దేవునిలో ఉన్నాడో, దేవుని మాట విన్నాడు, సౌలు ఆశీర్వదింపబడ్డాడు, రాజుగా ఆశీర్వదింపబడ్డాడు. ఎప్పుడైతే దేవుని మాట అతిక్రమించినాడో వెంటనే దేవుడు సౌలు ఏం చేశాడు? ఆయన ఇశ్రాయేలు ఆ యొక్క ఐగుప్తు బానిసనికి వచ్చినప్పుడు మార్గ మధ్యంలో అమాలేకీయులు వీళ్ళు వాళ్ళని అడ్డగించినారు, వాళ్ళకి శ్రమలు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు. వాళ్ళందరినీ కూడా చంపేమన్నాడు, కాల్చి పొడి చేయమన్నాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతను ఉల్లంఘించినాడు. ఎప్పుడైతే నా దేవుడు, మన దేవుడు, మన దేవుడు, నా దేవుడు, నా దేవుడు అని సౌలు అన్నాడు, అంతవరకు ఆశీర్వదింపబడ్డాడు. ఎప్పుడైతే అమాలేకుల మీద యుద్ధం చేసి అందులో బలమైన వాటిని జంతువుల్ని, పశువులను వీళ్ళు మిగిల్చుకున్నారు, శపితమైన దాన్ని మిగిల్చుకున్నారు. ఎప్పుడైతే శపితమైన వాటిని మిగిల్చుకున్నారో ప్రవక్త వచ్చి మాట్లాడినాడు, ఏమయ్యా ఇది ఏమి జయసూచకంగా మీరు వచ్చినాం, ఏం జరిగింది ప్రవక్త అడిగినప్పుడు, అవునా మేము జయించినాము,
అమాలేకుల మీద విజయం మాకు దేవుడు ఇచ్చినాడు అని చెప్పాడు. తర్వాత ఏం జరిగింది? ఈ అరుపులు శబ్దాలు ఏమంటే అప్పుడు మాట్లాడు, నీ దేవునికి గిల్గాలులో నేను బలి అర్పించడానికి శ్రేష్టమైన వాటిల్ని, దేవుడు శపించిన వాటిల్ని ఇతను ఏమి శ్రేష్టమైన. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుడు ఏదైతే శపించి ఉన్నాడో శపిత్యమైన వాటిల్ని, ఎప్పుడు కూడా శపిత్యమైన వాటిల్ని మనం దగ్గర తెచ్చుకుంటే ఆశీర్వదింపబడము. ఏదైనా సరే అతను శపించినాడు, సర్వనాశనం చేయమన్నాడు, కాల్చేయమన్నాడు, వీళ్ళు బలి దేవుడికి అన్నప్పుడు విడిచిపెట్టేస్తాడు. సమయాలు ఎంతో ప్రార్థన చేస్తాడు, ఎంతో బాధపడతాడు. అయ్యా సౌలు నేను విడనాడినాడు, సౌలును విడిచిపెట్టేశాడు, నువ్వెందుకు ఇంకా బాధపడతావు, అతని గురించి నువ్వెందుకు ప్రార్థన చేస్తావు. కాబట్టి వేరొకరిని నేను ఎన్నుకున్నాను. హల్లెలూయా. దేవుడు వేరొకరిని ఎవరిని ఎన్నుకున్నారు? దావీదుని ఎన్నుకున్నాడు. ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. సరే, అప్పుడు నువ్వు రామాకి వెళ్ళు, రామాలో యెష్షయి కుమారుడు ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించినప్పుడు దేవునితోనే చెప్తాడు, అయ్యా నేను రామాకి వెళ్తే రాజు నన్ను చంపేస్తాడేమో, నేను ఆయన అభిషేకించినప్పుడు ఇవన్నీ చెప్పినట్టు దేవుడు, అయ్యా నాకు మొక్కుబడి ఉందండి, ఒక తోడుని తీసుకుపోయి మొక్కుబడిచ్చి నేను చెప్పిన విధంగా చెప్పిన విధంగా మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి దావీదును ఏర్పాటు చేసి, ఇంకా దావీదు యొక్క క్వాలిటీస్ అక్కడి నుంచి వస్తాడు. సౌలు దురాత్మ ఆవహించినప్పుడు సితారా వాయించిన వ్యక్తి కావాలంటే దావీదు వస్తాడు, మంచి సితారా వాయించగలడు. తర్వాత ఆయుధాలు మోసేవాడు అవుతాడు, సహస్రాధిపతి అవుతాడు, రాజు అవుతాడు. ఇన్ని క్వాలిటీలు ఉన్నాయి. ఇన్ని క్వాలిటీలు ఉన్న ఈయన మాట్లాడే మాట అది. ఏమంటున్నాడు? నా దేవా నా దేవా పరిశోధన చేస్తున్నాడు. మళ్ళీ ఏమంటాడు? యథార్థంతో ఇష్టపడుతున్నాడు అని. యథార్థంగా దేవునికి ఇవ్వాలా. ఆ కింద చదువుకున్నామంటే, పైన చదువుకున్నామంటే యథార్థంగా దేవుడికి మనము ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే దావీదు మనసులో ఒక మాట అనుకుంటాడు, దేవునికి ఒక మందిరం కట్టాలా, దేవునికి ఒక మందిరం కట్టాలా అనుకున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే దావీదుతో అంటున్నాడు, ఒకే మాట అంటున్నాడు, అయ్యా నువ్వు యుద్ధం చేసి రక్తాన్ని ఒలికించినావు కాబట్టి నువ్వు మందిరం కట్టడానికి వీలు లేదు. నీ గర్భవాసంలో ఒక కుమారుని ఇస్తాను, అతని ద్వారా నేను మందిరం కట్టి, దానికోసమనే ఆ పై వచనాలంతా ఉంటుంది. ఆయన బంగారును వెండిని ఇనుమును ఇత్తును కర్రలు ఇవన్నిటిని కూడా నేను సమకూర్చున్నాను, నా ధనాగరం నుండి కూడా నేను సమకూర్చున్నాను. కాబట్టి ప్రజలను కూడా అడతారు, యథార్థ హృదయంతో మీరు సమర్పించండి. నా కుమారుడు బాలుడు, అతనికి ఇంకా ఏమీ తెలియదు కాబట్టి అతను రాజ్యానికి వచ్చిన తర్వాత బాలుడైన సమయంలో ఆ యొక్క మందిరాన్ని కట్టించడానికి, దేవాది దేవునికి మహోన్నతుడు నివసించడానికి కట్టించడానికి ఇంకా ఏం అవసరాలు ఉన్నాయి, ఏ వనరులు ఉన్నాయి, మీరు కూడా మనపూర్వకంగా సమర్పించండి అనే వచనం కింద. అందుకే అంటున్నాడు, మీ పరిశోధన మనం దేవునికి ఇస్తున్నాం అనుకోండి, కానుకలు ఇస్తున్నాం, మనం ఏ రీతిగా ఇస్తున్నాం? సనుగు కొనక విసుగు కొనక ఇస్తున్నావా? అది నేను దావీదు చెప్పాడు, రాజైన దావీదు ఇచ్చాడు ప్రజలందరినీ కూడా. ఎందుకంటే హృదయ పరిశోధన చేసే దేవుడు ఆయన. ఇంకా కీర్తనకారులు అదేదో అడిగినామంటే 139లో చాలా మంచి మాట అంటాడు. 139:23, దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని, నా ఆలోచనలు హల్లెలూయా. చూడండి చక్కగా మాట్లాడు, దేవా నన్ను పరిశోధించు, నా హృదయాన్ని తెలుసుకో, నా ఆలోచనలు తెలుసుకో. మన ఆలోచనలు తెలుసుకునేది దేవుడే. మన ఆలోచనలు తెలుసుకోలేదని మనం అనుకుంటాం. నీ హృదయంలో ఏ తలంపు పుట్టినా దేవుడు ఎరుగుతాడు. ఆలోచనలు ఎరిగే దేవుడు ఆయన. ఈ ఆలోచనలు, ఈ పరిస్థితులు ఇవన్నీ ఎవరు చేస్తారు? ఈ పరిశోధన పరిశోధించే దేవుడు, పరిశీలించే దేవుడు అంటున్నాడు. కాబట్టి అదే సొలొమోను, రాజైన సొలొమోను మాట అడిగినామంటే ఆయన కూడా హృదయ పరిశోధకుడు యెహోవా అని చాలా చక్కగా ఆయన మాట్లాడు. 17:3
17:3 చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. చదవండి. కాదు కదండి, సామెతలు 17:3 వెండికి మూస తగినది, బంగారుకు కోలు తగినది, హృదయ పరిశోధకుడు. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులైన వారులారా, ప్రసంగమా ప్రతివని బిడ్డలారా, ఏమంటాడు? వెండికి మూస తగినది. వెండి ముడి పదార్థంగా ఉన్నప్పుడు అది దానికి కలర్ రంగు ఉండదు. మనము ఆర్నమెంట్స్ అంటే నకలు చేసుకుంటాము కదండి, వెండి గొలుసులు వాటిని కలిపి చేసుకుంటాము. రకరకాల వెండి గొలుసులు ఉంటాయి. వాటిని శుభ్రపరచాలంటే దానికి మూస కావాలి. నీ హృదయం శుభ్రపరచాలంటే ఏముండాలా? పరిశీలిస్తాడు. మన హృదయాన్ని పరిశీలించాలంటే మనకు కొన్ని అనుమతిస్తాడు. పైగా చెప్పాడు ఇప్పుడే, శ్రమను అనుమతించేది ఆయనే, శ్రమను తీసేది కాపాడేది ఆయనే. కాబట్టి ఏ రీతిగా వెండికి మూస ఉందో మనిషిని కూడా ఆ రీతిగానే కొన్ని పరీక్షలు చేస్తాడు. ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు. నిజంగా ఈ బిడ్డ నిలవబడతాడా, నిలవడా, ప్రార్థన చేస్తాడా, ప్రార్థన చేయడా, విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వెండికి ఏ రీతిగా మూస ఉందో ఆ మూసలాగా దేవుడు మనను పరీక్షిస్తాడు. ఆ తర్వాత బంగారుకు పులిని, శ్రమలు, మహాశ్రమలు. ఇంకో చోట ఏమంటున్నాడంటే, నువ్వు మోయలేనంత భారం నీ మీద పెట్టినాయా, నువ్వు భరించలేనంత శ్రమ నీకు ఇవ్వను నేను. నువ్వు ఎంత శ్రమ భరించగలవో నీకు అంతే, ఎంత బరువు అయితే మోయగలవో అంతే పెట్టాలి. కానీ ఎక్కువ బరువు కోసం కింద పడిపోతే దేవుడు చూసే దేవుడు నీ ఓపికను పరీక్షిస్తాడు, నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. నీ హృదయ కాఠిన్యం ఏ రీతిగా ఉందో దేవుడు పరీక్షించాడు. అదే అంటున్నాడు, దేవా నన్ను పరిశీలించి, నన్ను పరిశోధించి. కాబట్టి హృదయ పరిశుద్ధుడు ఆయనే. వెండికి ఏ రీతిగా ఉందో, బంగారు తొలిమే ఏ రీతిగా ఉందో, హృదయ పరిశోధనకు యెహోవాయే. అయ్యగారు చాలా మంచి పాట, యెహోవా నా బలమున్న దాంట్లో యెహోవా తీసేసి యేసయ్య. ఆ రోజైతే యెహోవా యెహోవా అన్నారు, ఈరోజు యెహోవా యెహోవా అంటే అది వేరే డెనామినేషన్ కూడా. యెహోవా సాక్షి, యెహోవా విదేశనే యేసయ్యనే. మంచి పాట, ఆరాధన. ఇంకా ఏమంటున్నాడంటే, ప్రవక్త అయిన ఇర్మియా గారిని అడిగినామంటే ఆయన ఇంకా చాలా చక్కగా మాట్లాడుతుంది. ఇర్మియా గ్రంథం తీసుకున్నామంటే 17:10, ఇర్మియా గారు 17:10 చాలా చక్కగా మాట్లాడుతుంది. ఒకని ప్రవర్తన బట్టి హల్లెలూయా. ఏమంటున్నాడు? ఒకరి ప్రవర్తన బట్టి, నా ప్రవర్తన బట్టి, మీ ప్రవర్తన బట్టి, అయ్యగారి ప్రవర్తన బట్టి, ప్రతి మనుషుని యొక్క ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చొప్పున. ఎవరైతే ఏ క్రియలు చేస్తారో, మంచి క్రియలు చేస్తే, మంచి కార్యాలు చేస్తే మంచి ఫలాలు పొందుతారు. చెడు కార్యాలు చేస్తే దేవుని చిత్తం ఏమైంది? చెడును విసర్జించే దేవుని చిత్తమై ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? వాని క్రియ చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరంగమును పరిశోధించిన వాడు. హల్లెలూయా. ఈ అంతరేంద్రియం చాలా డేంజరస్, చాలా మోస్ట్ డేంజరస్. కాబట్టి వీటిని కూడా దేవుడు, మన మనసు, మన హృదయం, మనం ఇక్కడే నిలబడుకొని ఉంటాం, వాక్యం వింటాను ఉంటాను, కానీ మనసు ఇక్కడ ఉంటుందా? పరిపాలన ఎక్కడ ఆలోచించు. ఇంటి దగ్గర ఏమైపోయిందో, వంట చేసినాం లేదు, బంధువులు ఈరోజు వస్తామన్నారు, వాళ్ళు చేసినారు, రకరకాలుగా ఉంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, అంతరంగం కంట్రోల్ చేసుకోవాలి. మనసుని, హృదయాన్ని, చిత్తాన్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి.
కాబట్టి ఈ హృదయాన్ని పరిశోధించేది ఆయనే, అంతరంగాలను పరిశీలించేది ఆయనే. కాబట్టి చాలా జాగ్రత్తగా మన హృదయాన్ని మనం పరిశోధిస్తాడు. చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలా. ఇంకా ఎలా పరీక్షిస్తాడు? ఇప్పుడు అమ్మగారు చెప్పారు కదా, నేల పరిశోధన శాఖ వాళ్ళు వచ్చి డ్రోన్లు ఆ యొక్క దొంగను పట్టుకుంటారు. రకరకాలుగా దొంగలు పట్టుకుంటారు. ఆ రీతిగా మన హృదయాన్ని ఏ రీతిగా పరిశోధిస్తాడో మనం ఒకసారి చూసుకున్నాం. అదే ఇరిమియాని అడుగుదాం ఒక మాట. అదే ఇరిమియా గారిని ఒక మాట అడిగితే ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు. 11వ అధ్యాయం 20వ వచనంలో, నీతిని బట్టి తీర్పు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. చాలా నీతిని బట్టి తీర్పు తీర్చుచు. మన నీతిని బట్టి దేవుడు తీర్పు తీర్చుతాడు. నీతి లేకపోతే పరలోకం లేదు. అక్కడ ఒక స్థలం ఉంది, దానికి మంచి చక్కటి పేరు ఉంది, యాతనా స్థలం. కాబట్టి నీతిని బట్టి తీర్పు తీర్చును, జ్ఞానేంద్రియములను హృదయమును శోధించేవాడు సైన్యములకు అధిపతి యెహోవా. ఈ జ్ఞానేంద్రియం ఇవి 5 ఇదే కదమ్మా, ఇదే కదా. నీ కన్ను, చేతులు, చర్మం, ముక్కు వాసన చూడడానికి, స్మెల్, కళ్ళు చూడడానికి. చాలా జాగ్రత్తగా ఈ కంటిని మనం ఉపయోగించాలి. ఈ లోకంలో ఎన్నో ఆశలు ఉన్నాయి, కళ్ళు మిరుమిట్లు కొలిపే ఆశలు ఉన్నాయి, ఎన్నో భ్రాంతి కలిగేసే ఆశలు ఉన్నాయి. నీ కంటిని నువ్వు అప్పుడు ఉంచుకోవాలి. దేవుడు లేఖన భాగంలో 2 కళ్ళు కలిగి నరకంలో పోటు కంటే కన్ను కలిగి కన్ను పీకే అంటే కూడా పీకేది కాదు. జాగ్రత్తగా నువ్వు చూసే చూపు ఏ రీతిగా ఉందో ఆయన చూడు. కాబట్టి జ్ఞానేంద్రియాలు నీ కన్ను ఏ రీతిగా ఉంది, నీ చెయ్యికి ఇచ్చాడు. చెయ్యి దాన్ని అది చేసే పనులు చేయాలి. నువ్వు బైబిల్ పట్టుకోవాలి, బైబిల్ వాక్యం చెప్పాలా, నీ గృహంలో వర్క్ చేసుకోవాలో, నువ్వు చేసే పని నువ్వు చేసుకోవాలి. కానీ ఇతరులను కొట్టడానికో, ఇతరులను ఏ రీతిగా ఇంకేదైనా చేయడానికి ఉపయోగిస్తే, అది పాపపు కార్యాలకు ఉపయోగిస్తే ప్రయోజనం లేదు. అందుకనే జాగ్రత్తగా ఆయన దేవుడి భాష నీ చేయి నువ్వు ఏమన్నా కొట్టావనుకో అనవసరంగా, అది ఇబ్బందికరమైన పరిస్థితిని దేవుడు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు నీతిని బట్టి, నీతి అంటే ఏందో మామూలు అందరికీ తెలిసిందే కదా. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. దేవుని నమ్మాలా, విశ్వసించాలా. దేవుని నమ్మడమే, దేవుని విశ్వసించడమే నీతి. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అప్పుడన్నీ నీ కార్యాలన్నీ. దేవుడిని నమ్మితే విశ్వాసిస్తేనే కదా మనం బాప్తిసం తీసుకుంటాం, లేకుంటే ఎందుకు తీసుకుంటాం, ఎందుకు ఇక్కడ చూసుకుంటాం. విశ్వసించినావు, నమ్మినావు, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో, నీటిలో ఉనికి లేచినావో, అప్పుడు ఏమైతాయి, పాతవి గతించును, ఎవడైనా నా యందు ఉంటే వాడు నూతన సృష్టి. పాతవన్నీ గతిస్తాయి. కాబట్టి ప్రభునందు మీకు ప్రియులైన వల్ల హృదయ పరిశోధకుడు ఆయనే. ఆయన నీతిని బట్టి మనల్ని పరీక్షిస్తాడు. మనం జాగ్రత్తగా మనం దేవుణ్ణి ఆలోచన. ఇంకా కీర్తనాకారుడు మళ్ళీ ఇంకొక మాట్లాడుతామండి. ఆయన కీర్తనాకారుడిని కీర్తనలు 7వ సంకీర్తన 9 అధ్యాయం చదవకూడదు. సంకీర్తన అమ్మా నీతి గల దేవా. ఎందుకంటే మన దేవుడు నీతి గల దేవుడు, పక్షపాతం గల దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు నీతి గల దేవుడు, పక్షపాతం కాడు. వీడు మనోడు, వాడు హెబ్రీయుడు, వీడు యూదుడు, అది ఇది దేవుడు అసలు ఇటలీ దేశస్తుడు, ఇంకో దేశస్తుడని పక్షపాతం చూపించే దేవుడు మన దేవుడు కాదు. కాబట్టి మన దేవుడు వచ్చింది నీతి గల దేవుడు, హృదయములను అంతరంగంలో ఆయనే పరిశీలించే దేవుడు.
మన హృదయాల్ని, మన అంతరింద్రియాల్ని, మన అంతరంగాన్ని అంతా ఆయన పరిశీలిస్తాడు. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు. పరిశీలించినాడు కాబట్టి సౌలుని విడినాడే ఎక్కడో అడవిలో గొర్రెలు కాచుకుంటా ఉండే దావీదుని ఎక్కడో ఉన్నాడు. అతను ఎక్కడో ఉన్నాడు, అడవిలో ఉన్నాడు. అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలుకి రాజుగా. ఇశ్రాయేలుకి రాజుగా అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దావీదులో నీతి ఉందని, మనలో నీతి ఉంటే దేవుడు మనను సూచిస్తాడు. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? మన నీతి క్రియలు మురికి గుడ్డలు పేలికి, మురికి గుడ్డలు మురికి పేలికి. అయినా కూడా ప్రభునందు మిక్కిలి ప్రియులైన వాళ్ళారా, దేవునిలో మనం ఉంటే ఆ ఇశ్రాయేలీలో ఎన్ని సంవత్సరాలమ్మా నడిచారు వాళ్ళు? 40 సంవత్సరాలు నడిస్తే వాళ్ళ కాలుకి వేసుకున్న చెప్పులు అరగలేదన్నా, వేసుకున్నా బట్టలు ముగ్గాలేదు. ఆశ్చర్యమే కదా. 40 సంవత్సరాలు, 1-2 సంవత్సరాలు కాదు. మనం 2 రోజులుగాన ఈ గుడ్డల సాయంకాలం రేపు ఇప్పకపోతే మన నీతి క్రియలు అటువంటి వెంట. నేను కాదు, మా పౌలు గారు అంటున్నారు, అపోస్తలుడైన పౌలు గారు ఆ మాట అంటున్నారు. కాబట్టి దేవుడు నీతి గల దేవుడు కాబట్టి మనము కూడా, ఎందుకంటే నేను పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిలిచిన పిలుపు మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలని పిలిచాడు. అందుకే మహోన్నతుడు, మహాగణుడు, సర్వోన్నతుడు అక్కడి నుంచి మన కోసం, నీ కోసం, నా కోసం, తప్పిపోయిన మన కోసం, దారి తొలిగిపోయిన మన కోసం, మనం దారిలో పెట్టడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది మన కోసం. ఆయన నీతి కదా దేవుడు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కాబట్టి మళ్ళీ ఇర్మియా గారిని అడుగుదామండి ఇంకో మాట. ఆయన అడుగుదాం, ఆయన ఏం చెప్తాడు చక్కగా. ఇర్మియా గారిని అడుగుదాం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇర్మియా 20:12 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి నీతిమంతులను పరిశోధించువాడు నీవే. హల్లెలూయా. అంతరంద్రియమును చూచువాడు నీవే. చూడ చక్కగా మాట్లాడుతున్నా. అంతరంగమును హృదయమును కూడా నీతి గల దేవా అనేసి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇర్మియా గ్రంథంలో. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడండి, చూచువాడు నీవే, నా వాజ్యము నీకే అప్పగించున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతును గాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించును. హల్లెలూయా. దుష్టుల చేతులు, బలవంతుల చేతులు, బలవంతుల చేతులు. ఏ రీతిగా ఈ ప్రపంచం, ఏ జాతి శత్రువులు చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి సమస్తం పరపీడన. బలహీనుడు బలవంతుని ఎదుర్కోలేడు. బలవంతుడు బలహీనుడి పైన అధికారం చెలాయిస్తాడు. అటువంటి బలహీనుడిని, దరిద్రుణ్ణి లేపే దేవుడంట మన ప్రభువు. అయ్యా నేను బలహీనుణ్ణి, నేను దరిద్రుణ్ణి, శక్తిహీనుణ్ణి, ఏ పాటి వాడిని అని ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆయన నిన్ను లేపే దేవుడుగా, నిన్ను బలవంతుడుగా చేసే దేవుడు. హృదయం పరిశీలిస్తాడు ఆయన, పరిశోధిస్తాడు ఆయన. అంతరింద్రం హృదయం చూసేవాడు నీవేనయ్యా. ఆయన చూసే దేవుడు ఆయన, అంతే కదా. చూస్తున్న దేవుడు అని పేరు పెట్టి దేవుడమ్మా అగరు అయ్యా, అది చూస్తున్న దేవుడు నీవే ఆయన పేరు పెట్టింది.
మహోన్నతుడైన దేవునికి పేరు పెట్టింది. చూచేది మనం చూసే దేవుడు మనం చూస్తాడు. ఆయన చెవులుండి విన్నాను కాదు, నోరుండి మాట్లాడాను, కాళ్ళుండి నడలేను కదా, అవి ఒట్టి పోత విగ్రహాలు. కానీ మన దేవుడు జీవము గల దేవుడు, జీవాధిపతి, చూచే దేవుడు. నీవు ఉండే పరిస్థితుల్లో ఏ రీతిగా నువ్వు ఉంటున్నావో నిన్ను పరిశీలించి శోధించి నీకు ఏ అవసరత ఉందో ప్రతి ఒక్క అవసరత నా ఎందులో నీ ఎందు నా మాటలు ఇచ్చేయండి. మీకు ఏది ఇష్టమేమో అడుగు. దేవుని అడగాల. మనకు అవసరమనేది దేవునికి తెలుసు. మన నోటికి రాకముందే ఆయనకు తెలుసు. కానీ దేవుణ్ణి అడిగేటప్పుడు మనం ఏ రీతిగా ఉన్నాం, ఇంకా ఆయనకు ఆయాసకరమైన జీవంలో మనం ఉన్నాం. క్రైస్తవులు చెప్పుకుంటూనే ఉన్నాం. 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తూ ఉంది, ప్రతి సంవత్సరం జనవరి 1గా. ఇంకా మనకు మారు మనసు ఉందా లేదా? ఊరికే క్రైస్తవులనే పేరు పెట్టుకొని ఉంటున్నామా? ఎందుకంటే గొప్పకు, సంఘంలో గౌరవానికి, ఇటువంటి ఏమైనా ఉన్నామా? ఇంకా ఆయనకు ఆయాసకరమైన జీవనం మనలో ఏదన్నా ఉందా? ఆదివారం మనం ఎందుకు మందిరానికి వస్తున్నామంటే మనమును పరీక్షించుకొని ఆయన సన్నిధిలో ఇంకా ఏదైనా ఆయాసకరమైన జీవితం, నా హృదయాన్ని పరిశోధించాయా అని వేడుకొని ఆయన ఇచ్చే ఏం తీసుకుపోతా? ఇక్కడి నుంచే శాంతి, సమాధానము, ఆశీర్వాదం. ఏ ఒక్కరు వచ్చేదో వెళ్ళకూడదు, వెళ్ళరు. తన బిడ్డలు తను ఒంటి చేత వెళ్ళరు. ఏ బాధతో వస్తారు, ఏ ఇబ్బందితో వస్తారు, ఏ ఇరుకులో వస్తారు ప్రభువుకు తెలుసు. ఆయన శాంతి, ఆయన సమాధానాన్ని ఆయన ఇస్తాడు. ఎందుకంటే సమూయేలు మొదటి గ్రంథంలో అంటున్నాడు కదా, ఆయన ముఖాన్ని చూసి లక్ష్య పెట్టే దేవుడు కాదు. అదే దావీదుని ఎన్నుకున్నప్పుడు సమూయేలు గారు ప్రవక్త పోయినప్పుడు అక్కడ ఆయన హృదయాన్ని లక్ష్య పెడతాడు. 16-17 చదువు. సమూయేలు మొదటి గ్రంథం 16-17. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు. మనుష్యులు లెక్క పెట్టు వాటిని లక్ష్య పెట్టడు. మనుషులు ఏదైతే లక్ష్య పెడతారో దాన్ని ఆయన లక్ష్య పెట్టడు. యెహోవా హృదయం లక్ష్య పెట్టను. హల్లెలూయా. అంతే కదమ్మా. మనం ఎవరికి గౌరవం ఇస్తాము చెప్పాల. మనిషి పరిస్థితిని చూసి, అతని డ్రెస్సింగ్ చూసి, అతని విధానం చూసి, వారు ధరించుకున్న నగలు చూసి, వారి గొప్పతనాన్ని చూసి వాళ్ళని లక్ష్య పెడతాం. వాళ్ళు మన పక్కలో కూర్చొని పెట్టుకుంటాం. కానీ వీధరికంగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మన పక్కలో కూర్చొని పెట్టుకుంటామా? కానీ దేవుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ రీతిగా ఉన్నా, నా కుమారుడా, నా కుమార్తెగా ఆయన నీ రూపాన్ని లక్ష్య పెట్టడంట. యెహోవా సమూయేలుతో ఇలాగ చెప్తా ఉన్నాడు, అతని రూపాన్ని చూడొద్దు, అతన్ని నువ్వు లక్ష్య పెట్టద్దు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు నువ్వు లక్ష్య పెడతావు. నువ్వు బంగారు, దానము, మేడ, కారు, మిద్దె వీటిలన్నింటినీ చూసి లక్ష్య పెడతావేమో, కానీ వీటిలన్నింటినీ చూసి దేవుడు నీకెంత ధనం ఉన్నా, నిలువెత్తు ధనం ఉన్నా, పాటలు పడతాం కదా, ఎన్నున్నా క్రీస్తు లేకపోతే మిద్దెల మేడలు ఎన్నున్నా, ప్రభువు నీలో లేకపోతే, దేవుడు నీలో లేకపోతే, నాలో లేకపోతే, వీడు ఎంతసేపు నిలబడుకొని నేను చెప్పినా నాలో ప్రభువు లేకపోతే, ఆయన మాటలు నాలో లేకపోతే గుండు సున్నా అంటున్నాడు.
కాబట్టి నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయం లక్ష్య పెడతాడు. ఆయన హృదయం ఎలాగుంది? దావీదు హృదయం. ఇంతకుముందు ఆయన లక్షణాలు మనం చూసుకున్నాం కాబట్టి దేవుడు ఇంకా చాలా చక్కగా ప్రసంగిని అడిగినామంటే ఆయన ఇంకా చాలా చక్కగా చెప్తాడమ్మా. ఒకసారి ప్రసంగిని అడగదామా? ప్రసంగి 9:3. ప్రసంగి 9:3. అందరికీ ఒక్కటే గతి సంభవించును. సూర్యుని కింద జరుగువాటన్నిటిలో బహు దుఃఖకరం. హల్లెలూయా. దేంతో నిండి ఉందంటమా? చెడుతనంతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలం అంతయు వెర్రితనం ఉండును. హల్లెలూయా. ఏముంటుందంట? వెర్రితనం ఉంటుంది. అందరికీ ఒకటే గతి, అంతే కదా? ఎవరు ఈ లోకంలో జీవించడం కదా చిరకాలం. అబ్బాబ్బా అంటే దేవుడిచ్చిన ఆయుష్ 70, లేకుంటే అధిక భావం అంటే 80. ఆ తర్వాత అయితే ఆయన గ్రేస్ పీరియడ్. ఆ తర్వాత జీవించదామంటే అందరూ పోవాల్సింది అక్కడికే అంటున్నాడు. చాలా చక్కగా చెప్తున్నాడు దేవుడు. అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం అంటున్నాడు. మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలం అంతా వారి హృదయంలో వెర్రితనం ఉండును. హల్లెలూయా. నువ్వు జీవించిన జీవిత కాలం అంతా కూడా ఏముంటుందంట? వెర్రితనం. వాళ్ళు అంటాడు రక్షింపబడినవానికి దేవుని శక్తి. హల్లెలూయా. కాబట్టి మరి ప్రభు అయిన మిక్కిలి ప్రియులైన వారులారా, మన బ్రతుకు కాలంలో మన వెర్రితనం ప్రభు అంటాడు. చాలా చక్కగా మాట్లాడుతుంది. ఏమంటాడు? పాము వలె వివేకము, పావురం వలె వివేకం కలిగి జీవించదా మనం. ఈ లోకం అనే దేవుడు లోకంలో నుంచి మనం సపరేట్గా పిలిచాడు. ఆయన ఎన్నుకున్నాడు. మనలో ఒక సపరేట్ వ్యక్తులుగా మనం తీర్చిదిద్దాడు. కానీ మనం లోకంలోనే ఉన్నాం. అయితే లోకంలో మనము ఏకం కాకూడదు. ఈ లోక స్నేహం దేవునికి లోకంతో మనం కాకూడదు. కాబట్టి మనం సపరేట్గా ఉండాలి. అందుకే అంటున్నాడు వివేకం కలిగి జీవించాల. వివేకం లేకుంటే కష్టం. వివేకం కలిగి జీవించాలా, నిష్కపటంగా జీవించాలి. అది దేవుడు మనల్ని కోరుకుంటా ఉంటుంది. వివేకం కలిగి జీవించాయా, వివేకం కలిగి జీవించమని దేవుడు చెప్తున్నాడు. చాలా సాదృశ్యాలు చాలామంది చెప్తారు. ముక్కుసూటిగా పోతా ఉన్నాను, ముక్కుసూటిగా నడవమంటే ముక్కుసూటిగా నడితే దారిలో ఏ కాలువలో ఏ అడ్డం వస్తే ముక్కుసూటిగా నడిచే ఆ యొక్క కాలంలో లేనట్టు పడితే ఏమవుతాం? పుట్టు. అంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆ రీతిగానే ఉండాలి, ఆ రీతిగానే జీవించాలి. ఏదైతే నువ్వు ఆ రీతిగా జీవించాలి దేవుడు చెప్తున్నాడు. మనమైతే జీవించడం బహు కష్టం కదా, బహు కష్టం. ఆయనకు అప్పచెప్పారు. నిద్ర లేస్తాను ప్రార్థన చేసుకున్నా, అబ్బా ఈ దినం మేము ఏం చేయాలా, ఏ రీతిగా జీవించాలా, ఎవరితో మాట్లాడాలా, ఎక్కడికి పోవాలా, మా పరిస్థితి ఏంటి, మా హృదయాలు పరిశీలిస్తున్నాను కదా. మా హృదయాలు పరిశీలించి మమ్మల్ని సరిదించి నీకు ఇష్టమైన దారిలో నడిపించాయి. సాయంకాలం వరకు కూడా. తర్వాత సాయంకాలం ఇంటికి పోయినాక అయ్యా నడిపించను, రాత్రి మంచి సుఖం అవుతుంది, తిరిగి మన ప్రార్థనలు మనం చేసుకోవాల్సిన విధి అదే. నరుడుకున్న విధి అని. ఎందుకు నడుతను చాలా చెడగట్టున్నాడంటే యెహోవా కూడా బాధపడ్డాడు. అది కానీ 6వ అధ్యాయంలో నరుల్లో చెడుతనము భూమి మీద గొప్పదని యెహోవా చూచి తమ హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకంటే నరుడి హృదయంలో చాలా భయంకరమైన విషయం ఉన్నది. చెడిపోయిండును,
తమ మార్గమును చెడిపి వేసుకున్నారు. ఊహాంత్యు కేవలం చెడ్డది. ఊహ మనం ఊహించే ఊహలో అన్ని కేవలం ఏమంట చెడ్డది. అందుకనే హృదయము, అందుకని ఆయన పరిశోధిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, లెక్క పెట్టద్దు, నరుడు చేయడం. ఎందుకంటే ఈ నరుడు హృదయంలో ఏమున్నాయంటే చాలా జాగ్రత్తగా మనం చూసామంటే మార్క్స్ వార్తలో చాలా చక్కగా 7వ అధ్యాయం 21వ నాకు 13 ఏముంది అక్కడ. దురాలోచనలను, జారత్వములను, నరహత్యలను, వ్యభిచారములను, దేవదూషణియు, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుచున్నది. అంత చిన్నదే హృదయం. భయంకరమైన లొసుగులు ఉన్నాయిందో లోపల నుండి, వెనక మనిషి హృదయం నుండి దురాలోచనలు, మంచి ఆలోచనలు కాదు. నిద్ర లేస్తాను మంచి ఆలోచన. పక్కింటివాడు, పొరుగువాడు బాగుపడితే చూడలేము, వాడు అభివృద్ధి చెందితే చూడలేము. అంతే కదా. బయట లోకం మనం కాదు, బయట లోక పరిస్థితులు చెప్తాం. పక్కవాడు బాగుపడితే చూడలేము, ఎప్పుడైనా వాడిని కిందికి లాగేసేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి మనుషుల హృదయంలో నుండి దురాలోచన, నరహత్యలు భయంకరమైన, ఇప్పుడు చూస్తూ ఉంటే పేపర్లలో కానీ వీటిలో కానీ భయంకరం బాధిస్తున్నాం. స్త్రీలు వచ్చి పురుషులను చంపేస్తూ ఉన్నారు, పురుషులు వచ్చి స్త్రీలను చంపేస్తూ ఉన్నారు. ఏది కూడా ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? ఎందుకంటే ప్రతి దాని అంతము సమీపంగా ఉంది, ఆయన రాకడా సమీపంగా ఉంది, అతి సమీపంగా ఉంది ఆయన రాకడా. కాబట్టి ఇవన్నీ లోకంలో జరగాల్సింది. యుద్ధ సమాచారం ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి, వరదలు, భూకంపాలు, ప్రకృతి విలయతాండవం చేస్తాం, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. అయినా భయపడద్దండి, రాకడ అప్పుడే రాదు. ఇంకా సువార్త బహుగా ప్రతి ఒక్కరికి, ఇంకా సువార్త అందని గ్రామాలు ఉన్నాయి, సువార్త అందని దేశాలు ఉన్నాయి, క్రీస్తు అంటే ఎవరో తెలియని దేశాలు ఉన్నాయి. అక్కడంతా క్రీస్తుల గురించి తెలియజేయాలి. అందుకే టీవీలో వచ్చింది, ఈ రాళ్ళు మాట్లాడతాయి అన్నారు కదా, ఆ రాళ్ళే ఈ టీవీ, సెల్ ఫోన్. సువార్త బహుగా విస్తరింపబడాల. సువార్త, మిషనరీల సేవ జరగాలి. ఇంకేమంటున్నాడు? నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును. ఇది చాలా డేంజరస్. అహంభావం, నాకంటే గొప్పవాడు లేడు, నేను 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 అనేది చాలా నేనంత గొప్పవాడిని, నాతోనే మాట్లాడతాను, నాతోనే నేనంటే ఏమో తెలుసా, మునుపులాగైతే ఏమో చేసేసింది, ఏం చేస్తాను. మారు మనసు బండి క్రీస్తులోకి వచ్చినాక మళ్ళా పాతవి గతించిన నేను చెప్తా అంటే మళ్ళా ఏ రీతిగా కుక్కాసిస్తుంది కక్కిన దాని గురించి మళ్ళా నేను అటు చేశాను, నేను ఇటు చేశాను, ఇది గొప్పవాడిని, అంత గొప్పవాడిని, అది చేస్తా, ఇది చేస్తా, ఏం మాట్లాడలేదు. అందుకే ఇవన్నీ విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా దేవునికి ఆయాస్కరమైన జీవితం. అది ఇది దేవునికి ఆయాస్కరమైన జీవితం. ఇవన్నీ దేవదూషణలు, అహంభావం, అవేకం అన్నీ కూడా చెడ్డవన్నీ లోపల నుండే వస్తుంది, మన హృదయంలో నుండి వస్తుంది. అందుకే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. అందుకనే దేవుడు హృదయాన్ని ఎరిగిన ఆయన, మీరు మనుష్యుల నీతిమంతుల్లాగా కనపడాలని మనం ఆలోచిస్తాం. మనుషులు ఎదుట
నీతిమంతులుగా, మనుషులు ఎదుట నీతిమంతులుగా మనం ఉంటామని దేవుడు మనతో చెప్తున్నాడు. లూకా శుభవార్త ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. లూకా శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకున్నాం. మీరు హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? అయినా మీరు మనుషులు ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును. హల్లెలూయా. మన హృదయాన్ని దేవుడు ఎరుగుతాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు మిగిలి ప్రియులైన వాళ్ళారా, ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాల క్రితం కొన్ని సంఘటనలు ఒక అయ్యగారు చెప్పారు. ఇలాగే మీటింగ్ జరిగితే ఆ పాస్టర్ గారు శాంతివర్ధన్ గుంటూరు, ఆయన చెప్పిన మాట అప్పుడు మేము విశ్వాసంలే, ఏది నామకాంత క్రైస్తవమే. ఒకసారి పోయా మీటింగ్ పోతే ఆయన చెప్పాడు, అయ్యా మాకు మీటింగ్కి అయ్యగారు పెద్ద పెద్ద అరటిపండ్లు కేరళ నెట్టి తెప్పించాడు. అరటిపండ్లు కుర్రాడికి వస్తే తినమన్నాము. 4 పిల్లలు తీసుకొచ్చి తినమంటే 3 తినేశారంట. అరటిపండు బాగుంది, ఒక్కొక్కడు తినలేదంట. సరే పిలిచి గారు అది ఎందుకని తినలేదంటే ఆయన ముందు కండిషన్ చెప్పాడు, ఎవ్వరూ చూడకుండా ఈ అరటిపండు నువ్వు తినాలా. కండిషన్ ఏది? ఎవ్వరూ చూడకుండా నువ్వు ఈ అరటిపండు తినాలంటే ఒక రూమ్లో పోయి దొరికినాడంట, ఒకడు బెడ్రూమ్లో పోయి దుప్పటి ముసుకున్నాడంట, ఇంకో చోట దాక్కొని తిన్నాడు. తినేసి వచ్చారు 4 వస్తే ఒకడు మాత్రం ఏమో అరటిపండు తినలేదు. వాళ్ళంతా తినేసినారు కదా, వాళ్ళు ఎవరు చూడకుండా తినేసినారు కదా. ఎవరు చెప్తే ఒక్కొక్కరు చెప్తారు, అయ్యా నేను రూమ్లో తిన్నాడు, నేను అక్కడ దూరం తిన్నాను, ఇంకో చోట దూరం తిన్నానని చెప్తే అక్కడ ఎవరు చూడలేదా, దోమలు తినలేదా, ఇంకోటి చూడలేదా, చూసాయి కదా, ఏదో ఒకటి చూసింటారు కదా. ప్రకృతి శక్తులు ఏదో ఒకటి ఉంటాయి, పురుగులు ఉంటాయి, బల్లులు ఉంటాయి, ఏదో ఒకటి చూసి ఉంటాయి కదా. ఈ కుర్రాడు మాత్రం అయ్యా నేను ఎక్కడ పోయినా దేవుడు చూస్తున్నాడయ్యా. హల్లెలూయా. నేను ఎక్కడ పోయినా, సముద్రంలో పోయినా, నీళ్ళలో పోయి తినాలన్నా, పైకి పోయి తినాలన్నా, ఎక్కడ పోయి తిన్నా దేవుడు చూస్తున్నాడు కాబట్టి తినలేకపోయినాడు. హల్లెలూయా. ఆ రీతిగా మనం హృదయాన్ని ఎంత భద్రపరుచుకుంటామో చూసేది ఎవరంట? హృదయ తలంపులు ఎరిగిన ఆయన, హృదయాన్ని పరిశోధించేది ఆయన, నీ హృదయ తలంపులకు కాపలా ఉండేది ఆయనే. నీ హృదయానికి కాపలా ఉండేది ఆయనే. నీవు ఏం చేసుకోలేవు, నీ హృదయాన్ని కట్టడి చేసుకోలేవు. ఆయన చేతికి అప్పగించి, అందుకే నాకు అప్పగించమంటున్నాడు. రాతి గుండెను మాంసం గుండెగా నేను మారుస్తాను, నీ రాతి గుండె నేను. కాబట్టి ఈయన హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. అపోస్తల కార్యాలు చూసుకొని చివరిగా మనం ముగించుకున్నాం. 1:24 అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 24 చూసి ముగించుకున్నాం. అందరి హృదయంలో తన చోటికి పోవటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని ఏర్పరచుకొని అంటే చీట్లు వేయగా మత్తీయ పేరు వచ్చిందంట. అతడు 11 మందితో పాటు అపోస్తలులు 12 పడాయి. తన చోటికి ఏదైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో 12 మందిని, ఏదైతే దేవుడు వాళ్ళకి అప్పగించినాడో ఆ పరిచర్యను అందులో కొనసాగలేక, ఆ మార్గంలో పోలేక తప్పిపోయాడని అర్థం. తన చోటికి పోడు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలు, దేవుడిచ్చిన ఈ పరిచర్యలు, దేవుడు అయ్యగారికి ఇచ్చిన ఈ పరిచర్యలు, దేవుడు మనకిచ్చిన పరిచర్యలు, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలు తప్పిపోకుండా
దేవుడు హృదయాలు ఎరిగినాడు. దేవుడు మన తలంపులు ఎరిగినాడు. హల్లెలూయా. ఇంకే దావీదు అంటాడు, నా హృదయాన్ని పరిశోధించు. రాత్రిలో నన్ను దర్శించాయి అంటాడు. కీర్తనకారు 17 చూడమ్మా. కీర్తనలు 17:3 ముగించి చేసుకున్నాం. హల్లెలూయా. ఏ దురాలోచనలు కానలేదు, నోటి మాట చేత నేను అతిక్రమమును. హల్లెలూయా. రాత్రి వేళ మనం నిద్రపోయే సమయంలో దేవుడు దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు రాత్రి వేళ నన్ను దర్శించి నా హృదయం పరిశీలించి నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానలేదు, నోటి మాట చేత నేను ఆ నోటి మాటే నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలకి. పైకి పోయిన తర్వాత ఎవరో సాక్షులు కాదు మనకు కావాల్సింది. ఎవరంట? మన పెదవులు మన మీద. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుణ్ణి మన హృదయాన్ని పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. దావీదు చాలా చక్కగా ఉంటున్నాడు. రాత్రి వేళ నన్ను పరిశోధించు. మనము హృదయ పరిశోధకుడు ఆయనే. హృదయ తలంపులు ఎరిగిన దేవుడు ఆయనే. మన హృదయ తలంపులకు కాపలాదారుడు ఆయనే. దేవుడు ఈ కొద్ది మాటలు విని తన ఎన్నికలు వినాశించి దీవించుకున్నారు. చిన్న ప్రార్థన.